మట్టి ఇలా కలుపుతారండి అంతాను ఒకేసారి, అంటే అంతా అని కాదు, ఈ రోజు పెట్టాల్సినవి ఈ రేపు పెట్టాల్సినవి చూసుకొని కలుపుతా ఉంటారు. पप्पू इसमें क्या क्या है? देखिए इसमें लाल मिट्टी है। हाँ। और इसमें रेती मिलाया है। हाँ। और कोयला मिलाया है। ठीक है। वर्मी कंपोस्ट नहीं है? नहीं, वर्मी कंपोस्ट नहीं है। ये छोटा वाला झाड़ लगाना है तो उसमें वो जरूरी नहीं है। ఇలా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. అడీనియంకి అయితే ముందే అంత పొడి పొడిగా రాళ్ళు లేకుండా గడ్డలు లేకుండా అట్లా కలుపుతారు. ఇప్పుడు మా కొన్ని జేడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ వశిష్ఠవి, అందుకని చెప్పి జేడ్ ప్లాంట్స్ కలపడం కోసం అని చెప్పేసి చూస్తున్నాను. అయ్యో ఆ మొక్కలు తీసాము, వాటిని పెట్టడానికని కలిపిస్తున్నాను అనమాట. जेड प्लांट दिखाओ एक बार, मुझे दिखाओ. డీహైడ్రేట్ అవుతుంది. పీకి ఒక 3-4 రోజులు అయ్యింది. పీకటం అంటే మేము కుండీలు బాగాలేదని చెప్పేసి మొక్కల్ని డివైడ్ చేసాము, వాటిల్లో వచ్చింది ఇలాగా షేప్ బాగుంది కదా, అందుకని ఇంకో కుండీలో పెట్టేస్తున్నాను అనమాట. इसमें मिट्टी डाल रहे हैं। हाँ। लाल मिट्टी, रेती, कोयला और इसमें जो है जेड प्लांट का पौधा हम लगा रहे हैं, छोटा झाड़, जिसमें कोकोनट का कोई जरूरी नहीं है, ओनली लाल मिट्टी, रेती और कोयला. बागा ट्रेन अయ్యాడు మా పప్పు. नहीं हुआ? और थोड़ा ऊपर लेना. वशिष्ठ है तो गुस्सा होता, बहुत नीचे हो गया. ठीक है. కొంచెం వశిష్ట వచ్చినప్పుడు బాగా డిలే అయిపోయిందండి తన ప్లాంట్స్. తను బాన్సాయి షేప్స్ చేసి వెళ్తుంటాడు, అయితే హాస్టల్లో ఉంటున్నాడు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు చేద్దాం అనుకొని తీశాడు, కొన్ని చేయగలిగాడు, ఇంకా మిగిలిన చేయలేదు. ఇక మేము వాటిని జాగ్రత్త చేయడానికి ఇట్లా పెడుతున్నాం అనమాట. మా దగ్గర ఈ జేడ్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. జేడ్ ప్లాంట్స్ ఏంటంటే బాన్సాయి చేయటానికి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళంతా కూడా మనకి జేడ్ ప్లాంట్ మీద తీసుకుంటారు. ఎందుకనంటే అది స్టెమ్ చాలా మెత్తగా ఉంటుంది. మనం షేప్స్ చేసేటప్పుడు ఎటు కావాలంటే అటు వైరింగ్తో చేస్తారు, అందుకని జేడ్ ప్లాంట్స్ మీద అందరూ బాన్సాయి చేయటం అనేది నేర్చుకుంటారు అనమాట. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి. మనం అడీనియంతో పాటు మనకి సెట్ అయిన ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి మన దగ్గర. ఈ జేడ్ ప్లాంట్స్ ఎవరైనా బాన్సాయిగా అంటే బాన్సాయి ట్రైనింగ్ అవ్వాలి, కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు జేడ్ ప్లాంట్స్ మీద చేస్తారు. జేడ్ ప్లాంట్స్ కూడా చూడొచ్చు. మేము ఇలా రఫ్గా పెట్టేస్తామండి. ఈ నేర్చుకునే వాళ్ళు కానీ వశిష్ట కానీ మళ్ళీ వాటిని విడిగా వేరే పార్ట్స్లో చూసుకుంటూ ఉంటారు. బాన్సాయి షేప్ పార్ట్స్ అని లేకపోతే రాక్స్ అని అలా చూసి వాటిల్లో వాళ్ళు పెట్టుకుంటారు. మా దగ్గర ఎంతవరకు రా మెటీరియల్ ఉంటుందండి, షేప్ చేసింది కాకుండా రా మెటీరియల్ ఉంటుంది మా దగ్గర. 10 నెంబర్ కా చాయే. మట్టి ఇది అంతా బాగా కలిపేసుకొని, అంటే ఇది మనం ఎర్రమట్టి ఎక్కువ వాడుతున్నాం కదా, ఆ ఎర్రమట్టి ఇప్పుడు నీళ్లు పడతాము. జేడ్ ప్లాంట్స్కి మాత్రం వెంటనే పెట్టిన తర్వాత నీళ్లు పట్టేస్తాము. అడీనియమ్స్కి మాత్రం ఇట్లా పాటింగ్ చేసినప్పుడు, పాటింగ్ చేసిన రోజున నీళ్లు పట్టాం. అది రెండిటికి డిఫరెన్స్. ये भी न्यूज चैनल यूट्यूब चैनल चलाता था गणेश। हाँ, चला रहा था ना। इसके ऑनलाइन के बारे में बहुत जानकारी, हर एक चीज का फॉर्म ऑनलाइन का सारा चीज का इसको मालूम है। जैसे पेन हो, आधार हो, पेन हो, आधार हो, वोटर लिस्ट हो, कुछ भी हो, राशन कार्ड हो, जो भी ऑनलाइन का सिस्टम सब इसको आता है।